హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 153 పాయింట్స్ డౌన్ అయ్యి 52,694 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 42 పాయింట్స్ డౌన్ అయ్యి 15,732 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 94 పాయింట్స్ డౌన్ అయ్యి 33,311 దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ మార్కెట్ ఒక ప్రైస్ యాక్షన్, ఓపెనింగ్ గ్యాప్ డౌన్, సెల్లింగ్ ఇంటెన్సిటీ కనిపించింది మార్కెట్లో. బట్ ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గరికి నిఫ్టీ ఫాలో అవుతూ ఉండడం, ఆ పాయింట్స్ నుంచి స్ట్రాంగ్ రివర్సల్ మార్కెట్లో కనిపించింది. కానీ అలా వస్తున్న ర్యాలీ అగైన్ సెల్ ఆఫ్ అవుతూ సెకండ్ హాఫ్లో మళ్ళీ మనకి మార్కెట్లో ఫాల్ కనిపించింది. సో ఇవాళ నియర్ టు 15,670 దగ్గర సపోర్ట్ తీసుకొని 15,860 నియర్ టు 200 పాయింట్స్ దగ్గరగా ఇవాళ మనకి మార్కెట్ అయితే మూవ్ అయింది. సో ఇవి నేను మార్కెట్ ఎండ్ అయిపోయాక టాప్ ఒక లైన్, బాటమ్ ఒక లైన్ డ్రా చేయలేదు. ఇవి మనం నిన్నటి వీడియోలో మాట్లాడుకున్నవే. అండ్ ఈవెన్ ఇవాళ కూడా నేను మీకు టెలిగ్రామ్లో అప్డేట్ చేసిన లెవెల్స్ ఇవే. సో ఇవి డైలీ ఫాలో అవ్వండి, ఇలానే మీకు వర్క్ అవుతుంటాయని నేను చెప్పాలని కాదు. బట్ మీరు ట్రేడ్ చేస్తున్నట్లయితే మీ స్టడీకి ఈ లెవెల్స్ని యాడ్ చేయడానికైతే ప్రయత్నించండి. ఈవెన్ మార్నింగ్ కూడా క్లోజింగ్ బిలో 15,670 ఫర్దర్ వీక్నెస్కి సైన్ అని నేను మెన్షన్ చేశాను. ఇవాళ అయితే మనకు అలా జరగలేదు. బై ఎండ్ ఆఫ్ ద డే 15,700 అబోనే క్లోజ్ అయింది. బట్ మార్కెట్లో అంత స్ట్రెంత్ కూడా కనిపించట్లేదు. ఐ థింక్ ఫెడ్ మీటింగ్ ఒక అవుట్కమ్ తర్వాత మార్కెట్ డైరెక్షన్ని తీసుకుంటుంది అనుకుంటున్నాను. ప్రజెంట్ మార్కెట్లో ఉంటున్న డేటా బట్టి మార్కెట్ 75 బేసిస్ పాయింట్స్ దగ్గరగా ఫెడ్ వాళ్ళు రేట్ హైక్ని ఇస్తారని అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంది. యాక్చువల్లీ 50 బేసిస్ పాయింట్స్ ఇక్కడ నుంచి చాలా టైం బ్యాక్ మార్కెట్ అనుకుంది. కానీ రీసెంట్ యూఎస్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా తర్వాత 50 బేసిస్ పాయింట్సే పెంచితే ఇన్ఫ్లేషన్ ఎలాగో కంట్రోల్ కాదని ఫెడ్ వాళ్ళు భావించి 75 పెంచుతారనేలా మోస్ట్ ఆఫ్ ద యూఎస్కి సంబంధించిన ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ అన్ని పబ్లిష్ చేస్తుండేసరికి ఓకే, ఫెడ్ వాళ్ళు కూడా అదే భావిస్తున్నారేమో అని మార్కెట్ 75 బేసిస్ పాయింట్స్కి ఇప్పుడు ప్రిపేర్డ్గా ఉంది. నిన్నటి ఫాల్ తర్వాత ఇప్పుడు 75 బేసిస్ పాయింట్స్ మార్కెట్లోకి వస్తున్నట్లయితే సర్ప్రైజ్ కాదు. బట్ ఆ 75 బేసిస్ పాయింట్స్తో పాటు ఫర్దర్గా మేము ఇలాంటి 75 బేసిస్ పాయింట్స్ హైక్ని మల్టిపుల్ టైమ్స్ తీసుకుంటామని, కానీ అండ్ అనదర్ కేస్ 75 బేసిస్ పాయింట్స్ కాకుండా మార్కెట్ని కంప్లీట్గా సర్ప్రైజ్ చేస్తూ 100 బేసిస్ పాయింట్స్ కానీ ఒకవేళ రేట్ హైక్ తీసుకుంటున్నట్లయితే, సో వాళ్ళు రేట్ హైక్ ఎంత తీసుకుంటున్నారు, ఎకానమీ, ఇన్ఫ్లేషన్ రిలేటెడ్గా ఎలాంటి కామెంట్స్ చేస్తున్నారు, ఇవన్నీ వెనస్డే మన మార్కెట్స్ ఎండ్ అయ్యాక మనకు అప్డేట్ అవుతాయి. కాబట్టి నేను ప్రీవియస్ టైమ్స్లో సజెస్ట్ చేస్తున్నట్లు ఇలాంటి ఈవెంట్స్ ఉన్నప్పుడు, మీకు అర్థమవుతున్నప్పుడు, ఏ ఈవెంట్ ఏ డే వస్తుందని మీకు క్లారిటీ ఉంటున్నప్పుడు ఆ పర్టికులర్ డేలో మీ పొజిషన్స్ని క్లోజ్ చేసి ఆ ఈవెంట్స్ అయ్యేంత వరకు ఇంట్రాడే బేస్డ్గానే మీ ట్రేడింగ్ యాక్టివిటీని ఉంచండి. నిన్నటి వీడియోలో మనం అనుకుంది మార్చ్ 8లో 15,671. సో అబో ఆ లెవెల్ ఉన్నంత వరకు మనం మార్కెట్లో రివర్సల్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఆ లెవెల్ బిలో వెళ్తుంటే మాత్రం ఫర్దర్గా బేరిష్ యాక్టివిటీ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది అనుకున్నాం. అండ్ ఇవాళ క్లోజింగ్ కూడా ఆ లెవెల్ అబోనే అవుతుంది. సో ఆ సేమ్ వ్యూనే ఫర్దర్గా కూడా క్యారీ చేయొచ్చు. ఇవాళ మార్కెట్ స్టార్టింగ్లోను అండ్ ఈవెన్ క్లోజింగ్ కొంత టైం బిఫోర్ కూడా జోన్ దగ్గరికి వచ్చాకే సపోర్ట్ తీసుకొని అప్ సైడ్కి వెళ్తూ ఉండడం, ఆ లెవెల్ బిలో డైలీ క్యాండిల్ క్లోజ్ అవుతుంటే ఫర్దర్గా డౌన్ సైడ్ మనం మార్కెట్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఆ లెవెల్ అబోవ్ ఉంటున్నంత వరకు కూడా మనకి ఇలాంటి రివర్సల్స్ మార్కెట్లో అప్ సైడ్కి ఉండడానికి అయితే పాసిబిలిటీ ఉంది. సో టుమారో మీన్స్ వెనస్డే నైట్ ఒక బిగ్ ఈవెంట్ అండ్ ఆ ఈవెంట్కి సంబంధించిన అవుట్కమ్ అండ్ ఆ ఫెడ్ వాళ్ళు చేసే అప్డేట్స్, నైట్ వస్తున్న అప్డేట్స్ని కూడా నేను మీకు టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తాను. అండ్ దానికి ప్యారల్గా యూఎస్ మార్కెట్స్ ఒక రియాక్షన్ అండ్ ఎస్జిఎక్స్ నిఫ్టీ వీటిని కూడా అప్డేట్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో లేనట్లయితే టెలిగ్రామ్ యాప్ని ఇన్స్టాల్ చేసి డే ట్రేడర్ తెలుగు అని సెర్చ్ చేశారంటే 3 lakh అబోవ్ మన వాళ్ళన్న గ్రూప్ ఉంటుంది. అది మాత్రమే మన ఛానల్. అవి కాక మీకు ఇంకేమైనా ఇతర గ్రూప్స్ సర్చ్ చేస్తుంటే వస్తున్నాయంటే అవి ఫేక్ ఛానల్స్, వాటిలో జాయిన్ అవ్వద్దు. నెక్స్ట్ ఐఆర్సిటీసీ రీసెంట్ టైమ్స్లో కొంత ఎక్కువగా కరెక్ట్ అయింది. ఈ ప్రైస్లో యాడ్ చేయొచ్చా అని క్వశ్చన్స్ వస్తున్నాయి. విత్ రెస్పెక్ట్ టు ప్రైస్ యాక్షన్, ఈ ప్రైస్ నుంచి డౌన్ సైడ్కి వస్తున్నప్పుడు 500 to 550 50 పాయింట్ జోన్ అనేది ఒక అట్రాక్టివ్ జోన్లో అయితే కనిపిస్తుంది. ఇఫ్ మార్కెట్ ఇక్కడ నుంచి ర్యాలీ అయిపోతూ ఉంటే అప్ సైడ్ కూడా మూవ్ అవ్వచ్చు. బట్ ఇలా అప్ సైడ్కి వెళ్తున్నప్పుడు మాత్రం 720 అబోవ్ సస్టైన్ అవుతుందా లేదా అని గమనించే ఎంటర్ అవ్వండి. బికాస్ 720 అనేది ప్రీవియస్గా సపోర్ట్ అండ్ రీసెంట్ టైంలో కూడా రెసిస్టెన్స్గా యాక్ట్ అయింది. సో డౌన్ సైడ్కి వస్తుంటే ఇంపార్టెంట్ జోన్ దగ్గర యాడ్ చేయొచ్చు, లేదా అప్ సైడ్కి వెళ్తుంటే అబోవ్ 720 మాత్రమే ఎంట్రీని ప్లాన్ చేయాలి. ఇన్ బిట్వీన్ ప్లాన్ చేసినట్లయితే ఇన్ రేంజ్ బౌండ్లో కానీ ఆ డౌన్ సైడ్ కానీ స్టాక్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో పర్సనలీ ఫర్దర్గా స్టాక్స్ని యాడ్ చేసుకునేందుకు ఇఫ్ బై ఎనీ ఈవెంట్ మార్కెట్లో ప్యానిక్ క్రియేట్ అయ్యి ఫాలో అవుతుంటే ఇది నేను ఫస్ట్ వాల్యూ జోన్గా చూస్తున్నాను. ఇఫ్ ఆ లెవెల్కి కూడా వచ్చి అక్కడి నుంచి ఫాలో అవుతున్నట్లయితే దెన్ 420 నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అక్యుములేషన్ జోన్గా, ఇంపార్టెంట్ సపోర్ట్ జోన్గా గమనిస్తున్నాను. ఫ్రెండ్స్, మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్గా అనిపిస్తూ ఉంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ జొమాటో గురించి మాట్లాడుకోవాలి. అగైన్ ఆస్ట్రేలియన్ గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ అయిన మెక్వైర్ వాళ్ళు జొమాటో రిలేటెడ్గా వాళ్ళ సేమ్ వ్యూని షేర్ చేస్తూ టార్గెట్ 55 రూపీస్ పర్ షేర్గా చెప్తున్నారు.
వాళ్ళు మెన్షన్ చేస్తున్నది జొమాటో అనేది ఒక లార్జ్ కంపెనీ అండ్ ఈ ఫుడ్ డెలివరీ సెగ్మెంట్ టాప్లో ఉన్నారు, వన్ ఆఫ్ ద లీడర్గా ఉన్నారు. అండ్ ఈవెన్ FY33 నాటికి ఇక్కడ నుంచి ఇంకొక 10-11 ఇయర్స్ నాటికి ఈ ఫుడ్ డెలివరీ బిజినెస్ అనేది $25 బిలియన్ వెళ్తుందని మేము అనుకుంటున్నాం. కానీ ఈ సెగ్మెంట్లో జొమాటో వాళ్ళు సర్వైవ్ అవుతారా లేదా అనేదే మా ప్రైమ్ క్వశ్చన్. ఇక్కడ నుంచి ఓవర్ ద పీరియడ్ నెక్స్ట్ 10-11 ఇయర్స్ పాటు జొమాటో సస్టైన్ అవుతూ ఓవర్ ద పీరియడ్ ప్రాఫిటబుల్ గా ఉండాలంటే పర్ ఇయర్ వీళ్ళు 7 మిలియన్ మంత్లీ ట్రాన్సాక్టింగ్ యూజర్స్ ని యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. 7 మిలియన్ మంత్లీ ట్రాన్సాక్టింగ్ యూజర్స్ దట్టు పర్ ఇయర్ బేసిస్ లో. అంటే ఇప్పుడు వస్తున్న స్టాట్స్ ప్రకారం అయితే అది పాసిబుల్ కాదు. కాబట్టి ఇప్పుడు ట్రేడ్ అవుతున్న ప్రైస్ జస్టిఫైడ్ కాదు. బికాస్ అప్ కమింగ్ ఇయర్స్ లో స్లో గ్రోత్ ఈ కంపెనీలో మేము చూస్తామని భావిస్తున్నాం. కాబట్టి స్టాక్ ప్రైస్ టార్గెట్ ని 55 గా అనుకుంటున్నాం. ఇలా మెక్వైర్ వాళ్ళ రిపోర్ట్ ని షేర్ చేయడం జరిగింది. నెక్స్ట్ డాక్టర్ రెడ్డీస్ గురించి మాట్లాడుకోవాలి. మీకు ఐడియా ఉంటే ఈ రీసెంట్ రిజల్ట్స్ వీళ్ళు పోస్ట్ చేసిన తర్వాత చేసిన కాన్ఫరెన్స్ కాల్లో వీళ్ళు క్లియర్ గా మెన్షన్ చేసింది, ఎస్ యుఎస్ బిజినెస్ లో అయితే మాకు మార్జిన్ ప్రెషర్ అండ్ ప్రైస్ ఎరోషన్ కనిపిస్తుంది. మీన్స్ అక్కడ మా ప్రాఫిటబిలిటీ తగ్గుతుంది, కానీ మేము దాన్ని కంట్రోల్ చేస్తాం. అప్కమింగ్ మంత్స్ లో మల్టిపుల్ లాంచెస్ వీళ్ళ డ్రగ్స్ రిలేటెడ్ గా లాంచెస్ ని ఎక్కువగా యుఎస్ లో చేస్తారని వీళ్ళు అప్డేట్ చేశారు కదా. ఈ సిమిలర్ లైన్ లోనే ఇప్పుడు ఇంపార్టెంట్ డ్రగ్ ని వీళ్ళు లాంచ్ చేస్తున్నారు. ఇంపార్టెంట్ నేను ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే ఈ డ్రగ్ తో కిడ్నీ క్యాన్సర్ ని ట్రీట్ చేస్తారు. వీళ్ళేం కనుక్కున్న డ్రగ్ కాదు, ఆల్రెడీ మార్కెట్ లో ఉన్న డ్రగ్ నెక్సావేర్ వెర్షన్ కి జెనరిక్ వెర్షన్ వీళ్ళు లాంచ్ చేస్తున్నారు. మీన్స్ బేయర్స్ వాళ్ళు ఆల్రెడీ కనుక్కున్న నెక్సావేర్ డ్రగ్ కిడ్నీ క్యాన్సర్ ని ట్రీట్ చేసిన డ్రగ్ కి వీళ్ళు జెనరిక్ వెర్షన్ ని తీసుకొస్తున్నారు. కానీ ఈ పర్టికులర్ డ్రగ్ రిలేటెడ్ గా యుఎస్ లో కాంపిటీషన్ లిమిటెడ్ గా ఉంది. ఈ డ్రగ్ ని ఇన్నోవేట్ చేసిన కంపెనీ బేయర్ వాళ్ళు, దాని తర్వాత నాట్కాన్ మైలన్ వాళ్ళు కంబైన్డ్ గా ఈ డ్రగ్ ని సేల్ చేస్తున్నారు. ఇప్పుడు థర్డ్ ప్లేయర్ గా డాక్టర్ రెడ్డిస్ వాళ్ళు ఎంటర్ అవుతారు. కాబట్టి అండ్ ఎంటైర్ ఈ డ్రగ్ కి పర్టికులర్ డ్రగ్ కి 70 మిలియన్ దగ్గరగా ఇయర్లీ సేల్స్ యుఎస్ లో ఉన్నాయి. కాబట్టి $70 మిలియన్ సేల్స్ పర్ ఇయర్ అనేది బిగ్ నెంబర్ ఏం కాదు. కానీ లిమిటెడ్ కాంపిటీటర్స్ ఉంటూ ఉన్న సెగ్మెంట్ లో వీళ్ళు డ్రగ్ ని లాంచ్ చేస్తుండడం డాక్టర్ రెడ్డీస్ రిలేటెడ్ గా ప్రీవియస్ గా చెప్పిన స్టేట్మెంట్స్ కి లింక్ అవుతుంది. మల్టిపుల్ లాంచెస్ మేము చేసి యూఎస్ లో ప్రాఫిటబిలిటీని కాపాడుకుంటాం అని డాక్టర్ రెడ్డీస్ వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్స్ కి, రీసెంట్ టైమ్స్ లో వీళ్ళు చేసిన లాంచెస్ కి దట్టు లిమిటెడ్ కాంపిటీషన్ అయినా లేకపోతే హై మార్కెట్ షేర్ ఉన్న డ్రగ్ అయినా వీళ్ళు ఫోకస్ ఇస్తూ ఉండడం అప్కమింగ్ క్వార్టర్స్ లో నెంబర్స్ ని బెటర్ గా ఉంచాలనే ఒక వేలో వెళ్తున్నట్లయితే కనిపిస్తుంది. నెక్స్ట్ టాటా స్టీల్ గురించి మాట్లాడుకోవాలి. టాటా స్టీల్ లో మీరు ఒకవేళ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళైతే రేపు మీకు టాటా స్టీల్ ప్రైస్ రిలేటెడ్ గా ఫాల్ కనిపిస్తుంది. బికాస్ రేపు ఎక్స్ డేట్ వీళ్ళు ప్రీవియస్ గా 51 రూపీ పర్ షేర్ డివిడెండ్ ని ప్రకటించారు. దానికి రికార్డ్ డేట్ 17th జూన్. మీన్స్ ఆ డేట్ నాటికి మీ డిమాట్ అకౌంట్ లో షేర్స్ ఉండాలి. కానీ ఎక్స్ డేట్ 15th జూన్ మీన్స్ రేపు. 15th జూన్ కంటే ముందు కొన్న వాళ్ళకి మీన్స్ ఇవాళ లేకపోతే అంతకంటే ముందు కొన్న వాళ్ళకి ఈ డివిడెండ్ వచ్చే ఎలిజిబిలిటీ ఉంటుంది. అండ్ ఆ ఎక్స్ డేట్ రోజు ఆ డివిడెండ్ అనేది స్టాక్ ప్రైస్ కి అడ్జస్ట్ అవుతుంది. కాబట్టి రేపటి సెషన్ లో టాటా స్టీల్ రిలేటెడ్ గా డివిడెండ్ అడ్జస్ట్మెంట్ ఉంటుందని అయితే గుర్తు చేయాలనుకుంటున్నాను. నెక్స్ట్ ఆర్బిఎల్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. నిన్న మనకు వచ్చిన అప్డేట్ ఈ కంపెనీ రిలేటెడ్ గా కొత్త ఎండి అండ్ సిఇఓగా ఆర్ సుబ్రహ్మణ్యన్ కుమార్ గారిని అపాయింట్ చేశారని, ఒక పిఎస్యు బ్యాంకర్ ని అపాయింట్ చేస్తుండడం అండ్ అసెట్ క్వాలిటీ రిలేటెడ్ గా కూడా ఏదైనా ఇష్యూస్ ఉన్నాయని అలిగేషన్స్ కూడా వస్తూ ఉండడంతో స్టాక్ ప్రైస్ రిలేటెడ్ గా నిన్న మనకి వోలటాలిటీ కనిపించింది. స్టాక్ ప్రైస్ ఫాల్ అయింది. దీన్ని క్లారిఫై చేసేందుకు బ్యాంక్ అసెట్ క్వాలిటీ రిలేటెడ్ గా ఎటువంటి ఇష్యూ ఆర్బిఎల్ బ్యాంక్ లేదని, అసెట్ క్వాలిటీ స్టేబుల్ గా ఉందని, లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ కంటే అప్కమింగ్ ఫైనాన్షియల్ ఇయర్స్ లో క్రెడిట్ కాస్ట్ కూడా తగ్గుతుంది, మీన్స్ బెటర్ అవుతుందని, అండ్ ప్రావిజన్ కవరేజ్ రేషియో కూడా 70.4% దగ్గరగా ఉందని, అండ్ ఈవెన్ క్యాపిటల్ అడిక్వసీ రేషియోని కూడా వీళ్ళు బెటర్ గానే మెయింటైన్ చేస్తున్నారని, ఎంటైర్ అన్ని పారామీటర్స్ కూడా బెటర్ గానే ఉంటున్నాయి. రిపోర్ట్స్ వస్తున్న డేటా బేస్లెస్ అనేలా ఆర్బిఎల్ బ్యాంక్ వాళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ అయితే చేశారు. నెక్స్ట్ ఈ కంపెనీ గురించి మాట్లాడుకోవాలి. లాస్ట్ 1 year లో నియర్ టు 3200% దగ్గరగా స్టాక్ ప్రైస్ ర్యాలీ అయింది. ఈవెన్ ఇవాళ కూడా నియర్ టు 5% దగ్గరగా పెరిగింది. ఈ రజనీష్ వెల్నెస్ వాళ్ళు స్టాక్ స్ప్లిట్ ని అండ్ బోనస్ ని రెండింటిని కంబైన్డ్ గా ప్రకటించారు. స్టాక్ స్ప్లిట్ లో మెన్షన్ చేసినది ఈచ్ షేర్ 5 shares గా మారుతుందని, అండ్ అలా మారిన తర్వాత 2:1 లో బోనస్ మీన్స్ ఈచ్ షేర్ హోల్డ్ చేస్తున్న వాళ్ళకి ఆఫ్టర్ స్టాక్ స్ప్లిట్ వచ్చిన స్టాక్స్ లో ఎవరెవరైతే ఒక్కొక్క షేర్ హోల్డ్ చేస్తుంటారో వాళ్ళకి 2 బోనస్ షేర్స్ అడిషనల్ గా క్రెడిట్ అవుతాయి, ఫ్రీగా క్రెడిట్ అవుతాయని కంపెనీ మెన్షన్ చేస్తూ ఉండడం స్టాక్ ఇవాళ అప్పర్ సర్క్యూట్ లో క్లోజ్ అయింది. ఈ అప్డేట్ వచ్చాక ఈ కంపెనీ రిలేటెడ్ గా ఏం బిజినెస్ చేస్తారు, వీళ్ళ నెంబర్స్ ఏంటని చూడడానికి ప్రయత్నించినప్పుడు నాకు అంత అట్రాక్టివ్ గా ఏం కనిపించలేదు. నెంబర్స్ రెవెన్యూస్ లో కన్సిస్టెన్సీ లేదు, ప్రాఫిటబిలిటీలోనూ కన్సిస్టెన్సీ లేదు, అండ్ మోర్ ఓవర్ ఇక్కడ డౌన్ సైడ్ వచ్చి గమనించారంటే ప్రమోటర్స్ ఇలా స్టాక్ ప్రైస్ అబ్నార్మల్ గా పెరిగిపోతుండేసరికి లాస్ట్ 1 year లో 3200% పెరిగింది అనుకుంటున్నాం కదా, అలా పెరుగుతుండేసరికి రీసెంట్ క్వార్టర్స్ లో ప్రమోటర్స్ వాళ్ళ వాటాని భారీ మొత్తంలో తగ్గించేస్తూ పబ్లిక్ వాళ్ళ వాటాని పెంచుకుంటున్నారు. మేబీ దీని బ్యాక్ ఏదైనా పర్టికులర్ రీజన్ ఉందేమో, ఈ స్టాక్ నేను పర్టికులర్లీ ట్రాక్ చేయట్లేదు. బట్ ఆన్ డేటా పాయింట్ ప్రమోటర్స్ వాటాను తగ్గించుకుంటూ ఈవెన్ ఎఫ్ఐస్ వాళ్ళ వాటాని జీరో చేసుకుంటూ పబ్లికే వాళ్ళ వాటాని పెంచుకుంటూ ఉండడం గుడ్ సైన్ లో అయితే కనిపించట్లేదు. నెక్స్ట్ డైనమాటిక్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలి. ఇంట్రడక్ట్ సెషన్స్ లో స్టాక్ లో కొంత మూవ్ మంచిగా కనిపించింది. దీనికి రీజన్
ఎయిర్ బస్ వాళ్ళ దగ్గర నుంచి. ఎయిర్ బస్ అంటే ఫ్లైట్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంటారు కదా, అందులో మేజర్గా 2 ప్లేయర్స్ ఉంటారు. ఒకరు ఎయిర్ బస్, ఇంకొకరు బోయింగ్. వీళ్ళిద్దరు కూడా కాంపిటీటర్స్ అనమాట. సో ఎయిర్ క్రాఫ్ట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్న ఎయిర్ బస్ వాళ్ళ దగ్గర నుంచి ఈ ఎయిర్ క్రాఫ్ట్ లో ఎస్కేప్ హ్యాచ్ ఉంటుంది కదా, ఇలా ఫ్లైట్ ఇన్ బిట్వీన్ మనకు ఒక ఎమర్జెన్సీ ఎగ్జిట్ లా కనిపిస్తుంటుంది కదా, దీన్ని ఎయిర్ బస్ A220 ఎయిర్ క్రాఫ్ట్ కి మ్యానుఫ్యాక్చర్ చేయడానికి వీళ్ళకి కాంట్రాక్ట్ లభించిందని ఎలా చెప్తున్నారు. ఎయిర్ బస్ రిలేటెడ్గా వీళ్ళకి కొత్త కాంట్రాక్ట్ కాదు ఇది. 2006 నుంచి కూడా ఎయిర్ బస్ వాళ్ళు వీళ్ళ కస్టమర్గా ఉంటున్నారు. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు 4 సెగ్మెంట్స్లో బిజినెస్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ స్పేస్ హైడ్రాలిక్స్. ఈ హైడ్రాలిక్స్ సెగ్మెంట్లో వీళ్ళకి క్యూమిన్స్ కానీ M&M వాళ్ళు కానీ వీళ్ళు కస్టమర్స్గా ఉన్నారు. నెక్స్ట్ ఇది ఏరోస్పేస్, దీంట్లో ఇప్పుడు మాట్లాడుకున్న ఎయిర్ బస్ అండ్ ఈవెన్ ఎయిర్ బస్ కాంపిటీటర్ అయిన బోయింగ్ వాళ్ళు కూడా వీళ్ళకి కస్టమర్గా ఉన్నారు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ సెగ్మెంట్ ఆటోమోటివ్ సెగ్మెంట్. ఇందులో BMW, Volkswagen వీళ్ళు కూడా వీళ్ళ క్లయింట్స్గా ఉన్నారు. ఇవి వీళ్ళ బిజినెస్కి సంబంధించిన మెయిన్ సెగ్మెంట్స్. సో ఇన్ని మెన్షన్ చేస్తున్నానంటే ఈ కంపెనీ నాకు ఇంట్రెస్టెడ్గా ఉన్నదని కాదు. ఈ కంపెనీ రిలేటెడ్గా నెంబర్స్ని మీరు గమనించాలని ప్రయత్నిస్తే అందులో కన్సిస్టెన్సీ ఉండదు. లైక్ 2018, 19, 20 అండ్ రీసెంట్ నెంబర్స్ని కంపేర్ చేసినప్పుడు కూడా బిజినెస్లో అంత స్ట్రాంగ్ కన్సిస్టెన్సీ నెంబర్స్ మనకేం కనిపించదు. వీళ్ళు రీసెంట్గానే బైబ్యాక్ని ప్రకటించారు. అది కూడా ఫస్ట్ టైం కంపెనీ లిస్ట్ అయినప్పటి నుంచి ఎప్పుడు కూడా బజాజ్ ఆటో వాళ్ళు బైబ్యాక్ని ప్రకటించలేదు. ఇలా ఫస్ట్ టైం బైబ్యాక్ ప్రకటిస్తుండేసరికి స్టాక్ ప్రైస్కి అది పాజిటివ్గా యాడ్ అవుతుంది. కానీ ఇలా ప్రకటించిన తర్వాత ఇప్పుడు వీళ్ళు మెన్షన్ చేస్తున్నది ఈ బైబ్యాక్ ప్లాన్స్ని ప్రెజెంట్ పక్కన ఉంచుతున్నారని. ఈ డెసిషన్ కోసం కొన్ని డిస్కషన్స్ చేయాల్సింది కాబట్టి కొంత టైం ఇది పక్కన పెడుతున్నాం అనేలా ప్రీవియస్గా వాళ్ళు ప్రకటించిన బైబ్యాక్ని డిఫర్ చేస్తూ ఉండేసరికి ఈ బైబ్యాక్ అనౌన్స్మెంట్ ఎవరైతే స్టాక్ రిలేటెడ్గా పొజిషన్స్ తీసుకుంటారో వాళ్ళు ఎగ్జిట్ అయ్యే ప్రయత్నంలో స్టాక్ ఇవాళ ఇంట్రాడే సెషన్స్లో నియర్ టు 7% దగ్గరగా డ్రాప్ అయి నెగిటివ్లో క్లోజ్ అయింది. నెక్స్ట్ రైస్ స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ కోహినూర్, దావత్ నియర్ టు 4% అబోవ్ దగ్గరగా ఇంట్రాడే సెషన్స్లో ర్యాలీ అయ్యాయి. దీనికి రీజన్ ఈ రీసెంట్ టైమ్స్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక టైంలో స్టీల్ అండ్ ఐరన్ ఓర్ అండ్ నెక్స్ట్ షుగర్ రిలేటెడ్గా కూడా ఎక్స్పోర్ట్స్ రిలేటెడ్గా కొన్ని అప్డేట్స్ చేస్తూ వస్తుంది కదా, అందులో భాగంగానే ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడానికి రైస్ ఒక ఎక్స్పోర్ట్స్ని కూడా రెస్ట్రిక్ట్ చేస్తుందేమో అని ఒక ఎక్స్పెక్టేషన్స్ మార్కెట్లో ఉన్నాయి. బట్ దాని రిలేటెడ్గా గవర్నమెంట్ క్లారిఫై చేస్తూ రైస్ ఒక ఎక్స్పోర్ట్స్ని మేము రిస్ట్రిక్ట్ చేయాలనుకోవట్లేదు. బికాస్ రైస్ ఒక నిలువలు మీన్స్ ఈ బియ్యంకి సంబంధించిన స్టాక్ మన దగ్గర చాలా ఎక్కువగానే ఉందని, కాబట్టి రైస్ ఒక ఎక్స్పోర్ట్స్ని లిమిట్ చేయాలనుకోవట్లేదు అనేలా గవర్నమెంట్ ఇస్తున్న అప్డేట్తో ఇవాళ రైస్ స్టాక్స్లో మనకి మూవ్ కనిపించింది. నెక్స్ట్ ఆదాని ఎంటర్ప్రైజెస్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ ఇంట్రాడే సెషన్స్లో మార్కెట్ వోల్టైల్గా మూవ్ అవుతున్న స్టాక్ వన్ డైరెక్షనల్గా మూవ్ అవడానికి రీజన్ వీళ్ళు ఒక డీల్ని అనౌన్స్ చేశారు. ఆదాని ఎంటర్ప్రైజెస్ వాళ్ళు అలాగే ఫ్రెంచ్కి సంబంధించిన టోటల్ ఎనర్జీస్ వాళ్ళు వీళ్ళిద్దరూ కూడా కంబైన్ అయి వరల్డ్లోనే లార్జెస్ట్ గ్రీన్ హైడ్రోజన్ ఎకోసిస్టమ్ని డెవలప్ చేయబోతున్నారనేలా అప్డేట్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ ఫ్రెంచ్ కంపెనీ టోటల్ ఎనర్జీస్ అనే ఈ కంపెనీ ఆదాని ఎంటర్ప్రైజెస్ అండర్లో ఉండే ఆదాని న్యూ ఇండస్ట్రియల్ లిమిటెడ్లో 25% వాటాని ఎక్వైర్ చేస్తుందని అండ్ ఆదాని గ్రూప్ ఈ ఆదాని న్యూ ఇండస్ట్రీస్ లిమిటెడ్లో $50 బిలియన్ దగ్గరగా నెక్స్ట్ 10 yearsలో ఇన్వెస్ట్ చేసి గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ కెపాసిటీని 1 మిలియన్ టన్ పర్ యానంకి 2030కి లోపు తీసుకువెళ్లాలనే ఆలోచనలో ఆదాని వాళ్ళు ఉంటున్నట్లు అప్డేట్ చేస్తూ ఉండడం. ఇన్ సింపుల్ టర్మ్స్ గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ కెపాసిటీని రానున్న 10 yearsలో భారీ ఎత్తున పెంచడానికి వీళ్ళు ఫ్రెంచ్కి సంబంధించిన టోటల్ ఎనర్జీస్ అనే కంపెనీ టైప్ అవుతూ ఈ టోటల్ ఎనర్జీస్ తో కంబైన్ అవడం కారణంగా ఆదాని గ్రూప్ కి ఏంటి అడ్వాంటేజ్ అంటే వాళ్ళ దగ్గర హై అండ్ R&D ఉంది, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఉంది అండ్ గ్రీన్ హైడ్రోజన్ మార్కెట్ రిలేటెడ్ గా వాళ్ళకి ఒక బెటర్ అండర్స్టాండింగ్ ఉంది. కాబట్టి వీళ్ళు ఏ సెగ్మెంట్ లో అయితే గ్రో అవ్వాలనుకుంటున్నారో అందులో ఎగ్జిస్టింగ్ గా స్ట్రాంగ్ ప్లేయర్ అయిన టోటల్ ఎనర్జీస్ వాళ్ళతో వీళ్ళు చేసుకుంటున్న టైప్ అండ్ చేస్తానంటున్న ఇన్వెస్ట్మెంట్ వీటిని మార్కెట్ పాజిటివ్ గా తీసుకొని ఇంట్రోడే సెషన్స్ లో ర్యాలీకి తీసుకువెళ్ళింది. నెక్స్ట్ టోరెంట్ పవర్ గురించి మాట్లాడుకోవాలి. టోరెంట్ పవర్ వాళ్ళు తెలంగాణలో ఉన్న 50 మెగావాట్ పవర్ ప్లాంట్ ని 416 crore పెట్టి అక్వైర్ అయితే చేశారని చెప్తున్నారు. ఈ ప్లాంట్ రిలేటెడ్ గా ఆల్రెడీ వాళ్ళకి పవర్ పర్చేస్ అగ్రిమెంట్ ఉంది. దానికి ఆల్రెడీ టారిఫ్ కూడా ₹5.35 గా డిసైడ్ అయింది. కాబట్టి పర్ కిలోవాట్ ఆ 25 years పవర్ పర్చేస్ అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత ఇంకొక 20 years వరకు కూడా ఆ ప్లాంట్ కి యూస్ఫుల్ లైఫ్ ఉంటుందని టోరెంట్ పవర్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఇలా చేసిన అక్విజిషన్ తో వీళ్ళ అప్కమింగ్ ఇయర్స్ రెవెన్యూస్ అండ్ ప్రాఫిటబిలిటీ బెటర్ అవుతుంది. కాబట్టి అక్విజిషన్ అప్డేట్ తర్వాత స్టాక్ పాజిటివ్ గా మూవ్ అయింది. నెక్స్ట్ మెట్రోపోలిస్ గురించి మాట్లాడుకోవాలి. చాలా టైం తర్వాత మేనేజ్మెంట్ మాట్లాడింది. ఇక్కడ నుంచి చాలా మంత్స్ నుంచి ఫ్లిప్కార్ట్ వాళ్ళు, అమెజాన్ వాళ్ళు అండ్ రీసెంట్గా GSK వేలు ఈ కంపెనీ యొక్క కో-ఫౌండర్ ఒక పాయింట్లో 2015లో తను బయటకు వెళ్ళిపారు. వీళ్ళందరూ కూడా కొంటారు వాటాని, కంపెనీ రిలేటెడ్గా మెజారిటీ వాటాని ప్రమోటర్స్ అమ్మేయాలనుకుంటున్నారనే అప్డేట్స్ అన్నిటికీ కూడా మేనేజ్మెంట్ ఆన్సర్ ఇస్తూ మేము మైనారిటీ వాటానే అమ్మాలనుకున్నాం, అది కూడా స్ట్రాటజిక్ సేల్లో భాగంగా ఎవరో ఒకరు వచ్చి మా బిజినెస్ గ్రోత్ రిలేటెడ్గా వాళ్ళ దగ్గర ఉన్న ప్లాన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసి మా దగ్గర ఉన్న మైనారిటీ వాటాని కొనుక్కుంటారంటే అమ్ముతాం, కానీ ఒక మేజర్ స్టేక్ సేల్ని దట్టు ప్రమోటర్స్ తమ వాటాను అమ్ముకొని వెళ్ళాలనుకుంటున్నారు అనే వస్తున్న అప్డేట్స్కి అయితే నిజం లేదని, ప్రమోటర్స్ అమ్మి వెళ్ళాలనుకోవట్లేదని, మైనారిటీ స్టేక్ని సెల్ చేస్తామని అండ్ దానికి కూడా ఇప్పటి వరకు ఏ ప్లేయర్ కూడా వీళ్ళకి సెలెక్ట్ కాలేదనేలా
మెట్రోపోలిస్ హెల్త్ కేర్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ డెల్టా కాప్ గురించి మాట్లాడుకోవాలి. వస్తున్న అప్డేట్స్ ప్రకారం హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ వాళ్ళు 58 lakh షేర్స్ దగ్గరగా, రియల్ నెంబర్ వచ్చి 57,89,000, బట్ రౌండ్ ఆఫ్ చేస్తుంటే నియర్ టు 58 lakh షేర్స్ దగ్గరగా ఓపెన్ మార్కెట్ నుంచి 10th June అక్వైర్ చేసినట్లయితే అప్డేట్ చేస్తున్నారు. ఇది విత్ రెస్పెక్ట్ టు పర్సంటేజ్ ఆఫ్ ఈక్విటీ స్టేక్ పరంగా చూస్తుంటే 2.15% వాటాని హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ వాళ్ళు కొంటున్నట్టు. ప్రీవియస్గా డెల్టా కాప్ రిలేటెడ్గా 7.06 వాటా ఉంది. ఇప్పుడు ఇలా అడిషనల్గా కొంటున్న 2.15% వాటాతో హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ వాళ్ళు డెల్టా కాప్లో 9.21% వాటాని హోల్డ్ చేస్తున్నట్టు. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నిఫ్టీ సపోర్ట్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 15,670 అండ్ బిలో 15,580. ఇక్కడ నుంచి అప్ సైడ్కి మూవ్ అవుతుంటే ఇవాళ ఫేస్ చేసిన రెసిస్టెన్సే ఇంపార్టెంట్, బికాస్ ఇవాళ క్లోజింగ్ నుంచి ఈ 15,760 ఆర్ 770 లెవెల్ దగ్గరగానే ఉంది. కాబట్టి ఈవెన్ ఎనీ స్మాల్ గ్యాప్ అప్ ఈ లెవెల్ అబోవ్ అవుతుంటే కూడా 15,860 ఇమీడియట్ రెసిస్టెన్స్ అండ్ అబోవ్ లెవెల్ 15,980. అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 33,120 అండ్ బిలో 32,880 అండ్ అబోవ్ వెళ్తుంటే 33,670 అండ్ అబోవ్ 33,940. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటాను గమనిస్తుంటే ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి అప్ సైడ్కి వెళ్తుంటే వీక్లీ అలాగే మంత్లీ వీటన్నిటిలో కూడా 15,800 కాల్ ఆప్షన్ దగ్గర సిగ్నిఫికెంట్ డేటా బిల్డ్ అవుతుంది. ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి దగ్గరగా ఉంటున్న 15,800 కంటే అబోవ్ వెళ్ళదు మార్కెట్ అని కాల్ రేటర్స్ యాక్టివ్గానే రైట్ చేస్తున్నారు. కాబట్టి ఇమీడియట్గా 15,800నే గమనించాలి. నెక్స్ట్ 16,000 అవుతుంది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. ఈవెన్ ఇవాళ మార్కెట్ కొంత అప్ సైడ్కి మూవ్ అవుతున్న టైంలో కూడా 15,800 దగ్గర కాల్ ఆప్షన్ రైటర్స్ దగ్గర నుంచి హై అన్వైండింగ్ కూడా ఏం కనిపించట్లేదు. కాబట్టి ఇమీడియట్ 15,800 అనేది ఒక రెసిస్టెన్స్ జోన్లా కనిపిస్తుంది. ఇక్కడి నుంచి డౌన్ సైడ్కి వెళ్తున్నప్పుడు 15,500 ఇంట్రాడే అండ్ ఓవరాల్గా కూడా సిగ్నిఫికెంట్ యాక్టివిటీ బిల్డ్ అవుతుంది. కాబట్టి అది ఇంపార్టెంట్ జోన్లా కనిపిస్తుంది. 15,500 to 16,000 ఈ 500 పాయింట్స్ జోన్లో మార్కెట్ మూవ్ అవుతుందని ఎలా కాల్ అలాగే పుట్ రైటర్స్ భావిస్తున్నారు. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.